అన్నా ఎంతనా కంకా 30 కంకాన మొత్తం తట్టునా 30 కంకి 30 యాం కంకులయ్యా మొక్కజొన్న కంకులు స్వీట్ కార్న్ ఏ రకమనా అన్ని అవసరం ముల్లంగా చెట్టు పూలు పూసేస్తుంది ఈ పూలలోంచే మనం విత్తనాలు కూడా తీసుకొని మళ్ళీ కావాలంటే వాడుకోవచ్చు ఇక్కడ ముద్దుగా పూలు పూసినాయి చూడు బంతి పూలు లాగా తెల్ల బంతి పూలు లాగా ఏందో తెలుసు ఇక తెల్ల ఎరగడ్లు తోటలోకి రావడం పండ్లు అన్నీ పండిపోయినాయి గెల్లో అజీగాడు మళ్ళీ ఇస్తా ఉన్నాడు ఎంత బాగా ఉండదు చూడు చూడు అజీ నువ్వేమి ఈకిపోయినా అది నీకు పండిచ్చింది ఏమి ఈగిపోయినా కూడా ఏమి ఇచ్చేవట్లేదు నువ్వు కష్టపడి చెట్టు వేస్తాం కదరా నువ్వేసా ఒకరోజు చెట్టు వేసావు ఒకరోజు నీళ్ళు పెట్టావరా ఈ 2 సంవత్సరాల్లో రాజే దాని ఇష్టంగా వస్తుందా మన ఇష్టంగా వస్తుందా దాని ఇష్టంగా అది వస్తుంది సంగటి అయిపోయేటట్టున్నది ఎరగడ్లు ఎక్కువ వేసాను పోతుంది చూడు ఎవరికి పకోడా అయిపోతుంది ఆమె చూడు హోల్స్ బెటరా హోల్స్ ఏమో తెల్లగడ్డ కారం బాగా వాటంగా తగిలింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సదర్ నేచర్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి మీరు చాలా వీడియోలో ఈ మిరపతాట అయితే చూస్తుంటారు వంశీ వాళ్ళది వాడు 4 రోజుల నుంచి నన్ను తిడతా ఉన్నాడు ఒరే అన్న మొక్కజొన్న కంకులు పోయినా పెట్రోల్ తినేస్తున్నాయి అన్నాడు ఆ మొక్కజొన్న కంకులతో ఏం చేద్దామని ఆలోచిస్తే మన అజీగాడు ఉండి వడలు చేద్దామని వాడు చెప్పలేదు నేనే అనుకున్నా సరే వడలు చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట దాంట్లోకి తెల్లగడ్డ కారం అయితే బాగుంటది కానీ ఈడు చికెన్ కావాలంటున్నాడు ఏం చేద్దాంరా తెల్లగడ్డ కారమా చికెన్ తెల్లగడ్డ కారం డైలీ చికెన్ తిని బోర్ కొడుతుంది నేనేం చేసాను ఏం కాదులే కానీ మీ ఇంట్లోనే నీకు శత్రువు నా తప్పే ఉన్నదిరా ఇప్పుడైతే దీంట్లో మొక్కజొన్న కంకెలు కోసుకొని ఇవి తీసుకొని పోయి మనమైతే మొక్కజొన్న వడలు చేసి తెల్లగడ్డ కారం వేసుకొని తింటుంటే ఘాటుగా తీయగా అదిరిపోతుంది తెల్లగడ్డ కారం అనేది బాగుంటది తెల్లగడ్డ కారం ఘాటుగా ఉంటది మొక్కజొన్న స్వీట్ కాన్ తీయగా ఉంటది వడలో ఒక రం తీపి దనం తగులుతుంది ఆ తెల్లగడ్డ కారంలో కారం దనం తగులుతుంది నీకు మాత్రం చికెన్ అదే అనమాట విషయం ఇంకైతే మీకు తోట చూపిస్తా తోటలో చాలా రకాల పండ్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తా ఇప్పుడు బయలుదేరదాం వచ్చింది వంశీ అయితే రాలేదు తోటలకి వాడికి వేరే పని ఉండి వాళ్ళ తమ్ముడిని పంపించాడు ఈడేనమాట ఈరోజు తోట వాటర్ లోకేషా చెట్లు వేసి ఎన్ని అయిందిరా ఈ మిరప చెట్ల సరే రా తిరుపతి నిన్న వచ్చాడు అబ్బాయి ఫ్రెండ్స్ ఈ చెట్లు వేసి అయితే 3 నెలలు అయింది ఇంకోండి పండ్లు కూడా పండడం స్టార్ట్ చేసినాయి మిరప పండ్లు ఇంకా కరెక్ట్గా ఒక 20 రోజుల్లో అయితే ఫస్ట్ కోత ఉంటుంది చూడండి A1 క్వాలిటీ కరెక్ట్గా ఇంకొక 20 రోజుల్లో కోత ఉంటుందంట నేను ఇవన్నీ వంశీని అడిగాలే నాకు కూడా ఏమంత తెలియదులే ఏప్రిల్ నెల ఆఖరికి వచ్చేస్తాను అదే ఏప్రిల్ 26వ తారీఖు అదనమాట ఇంకొన్ని రోజుల్లో మిరపండ్లు కూడా కోస్తారు అది కూడా వీడియో చేయమంటే ఎవరు పడిపోతున్నావు ఎందుకు ఆడుకొచ్చినా పడిపోతావు అజీ జాగ్రత్త నాయన ఎంత తిన్నా శక్తి రాపైన దేనికి పెడుతున్నావు రా తిండంతా మిరకాయలు కోద్దామా మిరపకాయలు కోస్తే వంశీ కూడా మిరకాయ ఇస్తాడు మనం వచ్చింది మొక్కజొన్నలకి 7 దోసకాయలు పెద్ద ఉన్నాయి కానీ పండ్లు లేనట్టున్నాయి ఏమయ్యా కానీ పండు పండ్లు అది ఏదిరా పచ్చికాయ రే కొయ్య బక్రీ రే దానికి దిష్టిది దిష్టి ఇగోండి కాయలు సైజు వచ్చినాయి బాగానే వచ్చినాయి నేనే కదా నువ్వు ఆడేసావు రా అయ్యేసింది నేను రా గింజలు తెచ్చి రెండో సరే అయినట్టు రయ్యా అయ్యి నువ్వు వేసినట్టు అవన్నీ సరే ఈ నువ్వు వేసినట్టు అయ్యి నేను వేసినట్టు ఓకే అర్థమైంది నువ్వే ఇవన్నీ లోకేష్ వేసినాడు కాబట్టి పెద్ద పెద్ద వచ్చాయి నేను వేసినట్టు ఇంకా కాయలా వేసేసి వెళ్ళిపోయావు చెట్లు అయితే ఆడాడ వేసాడు స్వీట్ కాను ఇప్పుడు పెట్లు తినేస్తున్నాయి అంట మీకు చూపిస్తా పెట్లు ఏడ తినేస్తున్నాయి కూడా పెట్లు మొత్తం తినేసినాయి ఏమున్నాయి ఇలా ఇట్లా ఏం పెట్లు తినేస్తాయో తెలిస్తే కామెంట్ చేయండి పెట్లు ఈడొకడు నోటికి పెట్టొస్తా పెట్లు ముక్కు పెట్లు 5 వచ్చా చిలకలు రావులే గబ్బిలాలు అజీగాడు చూడండి అన్నా ఎంతనా కంకా 30 కంకాన మొత్తం తట్టునా 30 కంకి 30 ఏం కంకులయ్యా మొక్కజొన్న కంకులు స్వీట్ కానా ఏ రకమనా అన్ని అవసరం ముదిరిగా లేకపోతే అంటే ఉడకేసుకోవడానికి బాగుంటాయి కాలిస్తే బాగుంటాయి ఉడకేసుకోవడానికి బాగుంటాయి స్వీట్ కార్న్ అన్న మేము కాల్చుకుందాం అనుకుంటున్నాం కాల్చుకునేట్టు అన్న మంచిగా ఉంటాయి కాల్చుకునేట్టు మంచి లేవు ఇప్పుడు సరే ఉడకేసుకోవడానికి బాగుంటాయా ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకోవాలా మామూలు నార్మల్గా ఉడకబెట్టుకోవాలా తినడానికి అట్ట కాదులేనా తినడానికి పచ్చి ఏదో నన్ను తిన్నా ఒక కంక వీడియో ఫుల్గా తెస్తానా మొత్తం తిన్నా పచ్చిదే లేదు నా నువ్వే చెప్పాను కదా బాగుంటాయి
చెట్టించబాక కాయించితే చాలు. నాకు కూడా వచ్చినాయా తినేదా? ఇంకోటి కూడా కోయి, ఎండిపోయినట్టు అది కూడా కోసి. చూడు ఎక్స్పీరియన్స్ కోసం వస్తున్నా. రేపు ఒక చెట్టుకి ఎన్ని మొక్కజొన్నల కంకులు కాస్తాయి? చెట్టుకి మామూలుగా 4-5 కాస్తాయి, కానీ వాటిలో 1-2 ఇంచేస్తారు. ఎందుకు? ఎందుకంటే మిగతా కాయలు పుష్టిగా వస్తాయని. అది ఎక్కడంటే నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. మొత్తం చిక్కంగా ఈ చెట్లు వేసినప్పుడు నీకు అట్ట చేస్తారు. ఏంటంటే దూరంగా ఉన్నాయి కదా, వీటికి ఎక్కువ ఎరువు పడుతుంది, ఎక్కువ గాలి అన్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. మనం విడిగా వేసుకున్నప్పుడు ఇబ్బంది లేదంటవా? ఇబ్బంది లేదని అనుకుంటున్నాను నేను. ఈ చెట్టు కూడా కొన్ని అయితే కోసుకుంటాం ఇంకా మొక్కజొన్నలో. ఇది బాగా ముదురుంటుందా? జాగ్రత్త, చెట్టు రేపోతా తిప్పిలాగే చాలు. అదే నేనంటే మొక్కజొన్న కంకులు పండిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. అవునవును, వినాయక చవితికి అంతా సప్లై చేసేది నువ్వే కదా. వినాయక చవితి ఎట్లా తిప్పాలా? ఒరే నేను ఎడం చెత్త ఫోన్ పట్టుకొని ఎట్ట తిప్పాలా అజీ? అంతేలేరా రే. అలా ఎన్ని వచ్చినాయిరా? 6 వచ్చాయా? అవి కొన్ని పోయి ఉన్నాయి కదా. అర్థం. ముల్లంగా చెట్టు పూలు పూసేస్తుంది. ఈ పూలలోంచే మనం విత్తనాలు కూడా తీసుకొని మళ్ళీ కావాలంటే వాడుకోవచ్చు. ఎరా విత్తనాలు ఏడన్నా ఇదిగో ఇది ఇదిగోండి. ఆవాలు ఉంటాయి కదా, దీని లోకేషా నీళ్ళు కట్టలేదా? ఆవాల చెట్టు ఎట్ట కాస్తుంది అదే విధంగా కాసేటట్టుంది. ఇది కూడా గింజలు అంతే, ఇంకా ముదరలే. కాకపోతే అవునులే ఇగో తెల్లగా ఉంది కదా, అవి నల్లగా మారిపోతాయి, చిన్న ఉంటాయి. ఆవాల చెట్టు లాగే కాయలు కాయటం. ఇది కూడా ముల్లంగి చెట్టు. ఇదిగోండి ముల్లంగి అట్లా పెరక్క ముదిరిపోయి చెట్లు కూడా వచ్చాయి. నేనే చెప్పా కొన్ని ఉన్నాయి వంశీ, మనం గింజలు మళ్ళీ మన దగ్గర ఎత్తి పెట్టుకొని మనమే నాటుకుందాం అని చెప్పా. వదిలి నాటుకొని ఈ మిరప పండ్లతో పొండుకాయలు పచ్చడి చేసుకుని నంచుకొని సద్దనంలో నంచుకొని తింటుంటే అవయా ఏమంటది తెలుసా నోరా? ఇంకో రన్ తిను అంటది. ఈడు ఎవరురా ఈడా? నువ్వు పెసాలు తిను పోయి. మేము ఏదంటాం అయ్యా, మాకు ఏ ఇష్టం. తినకపోతే నాకేం తెలుసా? పొండు మిరపకాయలు పచ్చడి ఇప్పుడు చేయట్లే అందరు గ్యాస్ స్టవ్లు అని. ఇంతకు ముందు మొత్తం ఎవరింట్లో పట్టినా కొట్టి కుమ్మి ఆడ పెట్టేసేవాళ్ళు, అవసరమైనప్పుడు అంతా తిరగబోసుకునేవాళ్ళు. నీకు తెలియదులే, నువ్వు అప్పుడు చిన్నపిల్లడు. నేను చిన్నప్పుడు కూలోళ్ళు వస్తారు కదా, వాళ్ళకి సద్దనంలోకి పండు మిరపకాయలు పచ్చడి. అరే సద్దనంలో భలే ఉంటుంది రీ, టేస్ట్ భలే ఉంటుంది. కొంచెం తీపి కూడా తగలుతుంది ఆ కారంలోనే, చింతపండు వల్ల ఏమో తెలియదు కానీ బాగుంటుంది. ఇక్కడ ముద్దుగా పూలు పూస్తున్నాయి చూడు, బంతి పూలలాగా, తెల్ల బంతి పూలలాగా. ఏందో తెలుసు ఇక తెల్ల ఎరగడ్లు అంటే వైట్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఇగోండి. ఈ ఊరిపినాయని మనకి ఎడ తెలుస్తుంది అంటే ఈ కూడా మొత్తం ఎండిపోతాయి. నల్లగా ఎండిపోయినప్పుడు ఇంక పెరికేస్తాం. ఈ ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో. దీంట్లోనే వీటి గింజలు కూడా వస్తాయి. భలే ఉంటాయి అందంగా. మొక్కజొన్న కంకులు తోటలో కోసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి తీసుకెళ్ళి మన తోటలో అయితే వడలు చేద్దాం. వడలు చేసి తెల్లగడ్డ కారాన్ని దంచి తిందాం వేసుకొని అంత నెయ్యి వేసుకుంటే కోసం ఒకరోజు చికెన్ చేయకూడదు. నాకేం లేదు, నాది ఎప్పుడు చికెన్. ఇంకోండి ఇంకైతే కారమే బాగుంటది నాకు తెలిసి. కానీ అజయ్ బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా చికెన్ లేదని. సరే ఇంటికి పోదామా? ఇంకా తోటలో నుంచి వీడియో చూపిస్తా. తోటలోకి రావడం, పండ్లు అన్ని పండిపోయినాయి. గెల్లో అజయ్ గడు మళ్ళిస్తా ఉన్నాడు. ఎంత బాగుంది చూడు అజయ్, నువ్వేమి ఈకిపోయినా అది నీకు పండిచ్చింది. ఏమి ఈగిపోయినా కూడా ఏమి ఇచ్చేవట్లేదు నువ్వు. కష్టపడి చెట్టు వేస్తాం కదరా. నువ్వేసా ఒకరోజు చెట్టు వేసావు, ఒకరోజు నీళ్ళు పట్టావరా ఈ 2 సంవత్సరాల్లో? అద్భుతంగా ఉంది. కొన్నిటికి అదృష్టం ఉంటుంది. కొన్ని గుడ్లు చేసి వస్తాయి, కొన్ని గుడ్లు తిని. ఇప్పుడు మడకలో 2 ఎద్దులు నేనుకో, 2 లాగితే ఇంకా బాగుంటది. కానీ లాగే ఆ చెట్టుకి డిఫరెన్స్ మారింది. అందులో కాయ చూడట్టు, దీని కాయ చూడు పుష్టిగా ఉంది, ఈ కాయ చూడు బక్కగా ఉంది. లోపల చూడ, లోపల ఒక కలర్ ఎల్లో కలర్ లో భలే ఉంటది. మిరప తోటలో నుంచి మన తోటలోకి అయితే మొక్కజొన్న కంకుల్ని నీట్ గా తెచ్చేసుకున్నాం. జాగ్రత్తగా ఇక్కడే నీట్ గా ఒలిచేసుకుందాం ఇప్పుడు మనం అయితే. ఈ కంకులు చూసేదానికి పెద్దగా ఉన్నాయి కానీ ఒలిచేదానికి చాలా తక్కువ ఉన్నాయి. దీంట్లో బాగున్నాయినా, పుష్టిగా ఉన్నాయి. ఇలాంటి కదా ఏరుకోర తీసుకొచ్చినారా? ఏరడం వరకే మనది, కారడం మనం ఏం చేస్తామా? ఇది బాగా వచ్చిందిరా, మెరుస్తుంది అట్టే. దీంట్లో బాగానే ఉండేటట్టు. దాంట్లో ఉండవు, నువ్వు ఎత్తుకున్నా
అట్లా మాట్లాడతా పాజిటివ్ గానే మాట్లాడరు కదా. నువ్వు ఎత్తుకుంటే నాకు నెగిటివే ఇయా. నాకు డౌట్ కూడా రావు దాంట్లో. అంటావా? ఆడ 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 ఒకటి ఉన్నాయి. చూపించా. ఏదో మా అన్న చేయి పెడితే అది ఎక్కడైనా కానీ పోవాల్సిందేనా? నిప్పు మరి ఘోరం అయితే చూపించా. ఏ లేదు దాంట్లో కాయలేరా? అంత మంచిగా కోసావు నువ్వు. లేదు ఇంక దాంట్లో గింజ వచ్చేదానికి కూడా అవకాశం లేదాడా. 10 ఉంటాయి. బొత్తిగా కొడతా చూడు. ఆడ ఒక ఏంటికా పేలు కొరికినట్టు అది గుండె మీద చాలా ఎక్కువైపోతాయి మరే. చాలా ఎక్కువైపోతాయి. చాలా అందులో మనకి చాలా ఎక్కువైపోతాయి. అయ్యా 2 ఇట్లనే ఉన్నాయి, 2-3 ఇట్లా ఉన్నాయి. కొరవట్లా లేవు. కొన్నిట్లో లేవు, కొన్నిట్లో ఉన్నాయి. ఈ ఒకటే మేలు. నేను తీసిన నీటిలో కల ఒక 2 ఉన్నట్టు. చెత్త మాత్రం కావాల్సినంత వచ్చింది. చెత్తలో కాలు భాగం కూడా రాలా మనకు. ఈ ఎంత పప్పు 1/4 కేజీ పప్పు అని వస్తుందా? చూడాలి. 1/4 కేజీ వస్తుందా? ఇంకో కొన్నిట్లో ఉన్నాయి, కొన్నిట్లో ఈ మాదిరిగా వచ్చినాయి. మనం ఏం చేయలేం వీటికి. ఈ గింజలంతా కూడా నీట్గా చాకుతో కోసేసుకుందాం. మదన్కి వలం అంటే వలం ఎవరో కష్టం అని చెప్పాడు, అందుకే చాకు తీసుకొచ్చా. నేనేమో వలస్తానన్న, వీళ్ళు వలలేమని కోసేస్తున్నారు. అరిటాక్ గాని దిగిపోద్దాంరా. అందరూ ఏడే లిబ్బేస్తున్నాడు. ఇట్లా నువ్వు కోసావు వద్దు కానీ వాడు చేయి కోసేసుకుంటాడు. మళ్ళీ ఎవరు హాస్పిటల్ తీసుకుంటే మొత్తం వాళ్ళు చేసినారు. చూడండి రాసి పోస్తున్నారు, మొక్కజొన్న రాసి. ఇంక ఇట్లా రుబ్బాలా ఇప్పుడు. రుబ్బుటోళ్ళు వేసి ఎండకు చూడండి పిల్లడు ఎట్ అయిపోయినాడు. సగం నేసించిపోయినా. అబ్బా కూరన్నా పెడతారా లేదో. వడలు తింటరా. కూడు పెట్టకనే నువ్వు ఈ తోడు తయారైన వాజీ. ఒలుచుకున్న మొక్కజొన్న గింజలను అయితే నీట్గా పిండి రుబ్బుకొచ్చేసాము. వస్తుందంటావు వడ? అన్నీ వేసి కలిపితే అదే వస్తుంది. అంతేనంటావా? ప్రస్తుతానికైతే బోండాలు లాగా వచ్చే విధంగా ఉంది. మళ్ళీ బోండాలు వద్దులే, వడలే వేద్దాం. వడలే కావాలా? వడలు ఈరోజు ఎట్లా వేయాలి నేర్చుకోండి అన్న. ఫుల్ ట్రైన్ అయిపోయినా. ఈరోజు చేసేద్దాం వడలు. మొక్కజొన్న గింజలు వడలు రుచిగా ఉండాలంటే ఖచ్చితంగా ఎర్రగడ్డలు వేసుకోవాల్సిందే. సన్నగా జరిగిన ఎర్రగడ్డలు అయితే. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. సన్నగా జరిగిన పచ్చిమిరకాయ ముక్కలు. ఆ పిండిలో ఏమేమి వేసిపోయావురా? ఏం వేయలేదు దాంట్లో. కొద్దిగా పచ్చిమిరకాయలు, తెల్లగడ్డ, అల్లం, స్వీట్ కార్న్ గింజలు, సాల్ట్ వేయలే. ఇప్పుడు వేసుకోవాలా? ఇప్పుడు వేసుకోవాలి మనకు సరిపోయే విధంగా. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా సోంపు వేసుకుందాం. కొద్దిగా సాల్ట్. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు రాదా వాడా? దేవుడు ఇష్టం, దాని ఇష్టంగా వస్తుంది. ఏ రాజే, దాని ఇష్టంగా వస్తుందా మన ఇష్టంగా వస్తుందా? దాని ఇష్టంగా అది వస్తుంది. సంగటి అయిపోయేటట్టున్నది. ఎరగడ్డలు ఎక్కువ వేసారు. చూడు ఎవరికి పకోడా అయిపోతుంది ఏమో చూడు. ఎందరా మీ అన్న? వాడు దేనికి అడ్డమే కదా. వాడు ఏది వస్తుందని చెప్పడు. వాసన మాత్రం కమ్మంగా వస్తుంది దాంట్లో నుంచి ఇవన్నీ వేసి కలిపినాక. ఇందాక వడలు నీట్గా శుద్ధంగా నేనే వేస్తానని చెప్పాను కదా. నేను కాదు, మా అత్త వచ్చిందని ఆ ధైర్యంతో చెప్పా. చూద్దాం అన్న బాగా వేస్తుంది ఇది రోజు. ఇంకైతే వడలు చేసుకోవడానికి పొయ్యి మీద బాండలు పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. ఇదేంరా మనం అప్పుడు తాటి పండ్లతో వడలు చేసిందా? ఇది కాదు, అది ఇంకా చిన్నది కదా. ఇదిగోండి మా గిన్నె కోడి. ఇది మొగదో ఆడదో తెలిస్తే దీనికి ఇంకో గిన్నె కోడి తీసుకురావాలా? రాజే తీసుకొద్దాం. పార్ట్నర్ తీసుకురా దానికి. గుడ్లు కూడా రావాలన్నా. అది చిన్నప్పటి నుంచి కుంటుతానే ఉంది ఏంద్రా. ఇది మొగదో ఆడదో చెప్పండి మీకు ఎవరికైనా గిన్నె కోళ్ళ గురించి తెలుసుంటే. ఏ విధంగా ఉంది? పెద్దది అయిపోయింది ఆల్రెడీ. అయిపోయింది. కొంటే పెద్దదే కొనాలి ఇప్పుడు ఒకరంతా.
బాండల్లో నూనె అయితే కాగిపోయింది, ఇంకా మా అత్త దగ్గర వడలు ఇప్పించేసుకుందాం. వెళ్ళిపోద్ది ఎట్టంటే అట్ట అది ఇది చెప్తా చెప్తామని నిజమా? విజయ్ కూడా వేస్తుంటే వెళ్ళిపోయి ఉంటుందేమో. విజయ్ వాళ్ళ అర్థం కాబట్టి కూడా వేస్తా. ఏదో చేసేటట్టున్నాడు. అజయ్ దూరంగా ఉండు. కాబట్టి నేను కూడా వేస్తా. హోల్స్ బెటరా? హోల్స్ లేదు ఏమే ఏమో ఊరే పెద్ద పెద్ద వేసేస్తున్నాడు రా. బాగా పడుతుంది, చిన్న చిన్న వేరా, మళ్ళీ ఎక్కువ తినేస్తుంది. వేస్తా. మనమే కదరా తింటామా? మనం తిన్నాం కూడా అంగడ మైండ్లోనే ఉంటాడు. ఊరే రే నువ్వేం కలిపెట్టు పక్కన అయ్యే లేస్తాయా? చేసినాడు దాన్ని అతుక్కుపోయినాయి ఆడ. బలం అందరూ చూసేదానికి. వీటిని తెలంగాణ సైడు మక్క గారెలు అంటారు అనుకుంటా. మక్క గారెలు అవి మొక్కజొన్నలో ఇంకేమన్నా మామూలు కానలే. వడలు మాత్రం క్రిస్పీగా కనిపిస్తున్నాయి. కనిపించేదానికి కలిపింది రాజా. అదేంది మీ అన్న చేతిలో గంట ఉన్నంతసేపు కాలేదంటావు, నీ చేతికి వచ్చిన కాలిందంటావు. ఇప్పుడు మనం మాట్లాడుకొని 5 నిమిషాలు అయింది. 5 నిమిషాల్లో మాడిపోతుంది రాజీ. రోజులు కానీ కాలవాలా ఏంది వడల్ని? అందరూ చిక్కటం లేదు అదే. బాగుందా జీ? ఉబ్బుతున్నాయి కదా రియా. షాడో పేసేవారు ఇట్లా ఏమీ లేదు, ఉప్పు ఒకటే కదా వేసింది. ఎన్ని వడలు వస్తాయిరా వరా మరిగ్గా మనక? 15 ఏమరా, 25-30 రావచ్చు. అని రావులేరా, 30 రావులేరా, 20 వస్తాయి. ఈసారి నేను సన్నగా వేద్దాం. నూనె ఎక్కువ తాగేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇయా స్వీట్ కార్న్ కదా. రా కోళ్ళు వచ్చినాయా? అరే అది గుడ్డు పెట్టింది అజీ, దాంట్లో గుడ్డు పోవడం పగిలిపోయినదే. ఉతుకురాబో ఒక ఆమ్లెట్ అన్న. గుడ్డుగా వదిలి పెట్టే తొలి గ్యాప్ లేదా అంతే. సగం పోయింది. దాన్ని నెట్టకూడదు, నూనె లేపాలా. ఇక్కడ పెట్ట చిన్న నుంచి తెచ్చులా 2 పెట్టలు. సరైన పెట్టలు కదా, 2 బతికినాయి. వాళ్ళు మందులు వేసినందువల్ల ఏమో, మనం వేయినందువల్ల మనం చచ్చిపోయినాయి. పైన చూస్తుంటేనే అర్థం అవుతుంది కరకర అనేటట్టున్నాయి కదా. అడలు మాత్రం పలసంగా దుమ్ము రేవేసినాయి ఈరోజు. ఉన్నట్టునే ఏంద్ర ఈ కాంబినేషన్ సమానంగా ఎవరు తిరుండ్రు అనుకుంటా. అబ్బా ఎవరు జీవితంలో నువ్వు చెప్పటం ఎంతమంది. మనం ఫస్ట్ టైం తింటున్నాం. ట్రై చేస్తున్నారు మనం ఫస్ట్ టైం భలే ఉడికిపోయినాయి అసలు. లోపల పైన మొత్తం క్రిస్పీగా, లోపల లైట్ గా జ్యూసీగా ఉంది. ముంచు బాగా ముంచు, కారం ఎక్కువ ముంచుకోబాక. ఎక్కువ ముంచకూడదు. సౌండ్ చూస్తుంటేనే మీకు అర్థం అవుతుంటది. ఆడిపోతున్నాయి. కొంచెం ఆనియన్స్ వేసుకుంటా. మదన్న మధురమైన టేస్ట్ నా, మామూలు టేస్ట్ అయితే కాదు. తెల్లగడ్డ కారం బాగా వాటంగా తగిలింది. దించుకొని 2గా బాగా తట్టించాలా. అంత కారం తినమా 2గా ఇబ్బంది అవుతుందా? ఉన్నాయినా, మామూలు టేస్ట్ అయితే కాదు. కారం బాగా సెట్ ఇలా. ఇదేంటి పచ్చెనపప్పు వడలు, మినపప్పు వడలు ఒక పక్కకు రావు. టేస్ట్ ఎట్టుందా సార్? లైట్ గా మినపప్పు వడ, మినపప్పు కాదు మసాలా వడ, గోబీ చేస్తాడు ఆ టేస్ట్ వస్తుంది. క్యాబేజీ మంచిది, ఇబ్బంది లేదు, బాగుంది. ఈ రెసిపీని మాత్రం ఖచ్చితంగా ట్రై చేసుకొని తినండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చాలా దగ్గర తిన్నా కూడా. ఏంది నూనె కాదు. ఓకే ఈ మంచిది. ఆ నూనె గురించి అడగతారు ఇంక మన వాళ్ళు. నూనెలో వేసుకున్నారు కదా అయ్యట మంచిది అంటారు. ఎందుకని అంటే నూనె వస్తువులు తినాలంటే ఇది ఒక రకంగా మంచిది. ఐట్లో కల్లా ఓకే. ఇంకొకసారి అజీ అన్నట్టు ఇంకోసారి మన తోటల్లో ఈ తోట మొక్కజొన్న కంకిలు కాసినప్పుడు అప్పుడు చికెన్ ట్రై చేద్దాం. ఏమజీ? చికెన్ అట్టగా ఈసారి ట్రై చేయాల్సిందే.
చికెన్ కూడా వడలోనే వేసేయాలా? వడలోనే వేసేయాలి. గమడా మొక్కజొన్న కంకులు కేమా, చికెన్ కేమా. వద్దులేమ్మా, కరెక్ట్ కదలేమ్మా, ఎందుకులేమ్మా ఎండాకాలమా ఉంటుంది, ఇబ్బంది పడిపోతామా. ఇగో ఇగో చికెన్ అంటాను వచ్చేసినా చూడు పోతుంది అజీ, చికెన్ అంటాను వచ్చేసిండయా. నాకేమో బాధ చికెన్ లేదు కానీ ఇది మాత్రం ఇంకోసారి ట్రై చేద్దాం అజీ. బాగుండయా? నెక్స్ట్ లెవెల్ నా, సూపర్ సూపర్ అంతే. ఫ్రెండ్స్ చూసారు కదా, మొక్కజొన్న వడలు అయితే అద్దరిపోయినాయి. మేము అంత బాగుంటాయని అనుకోలేము, మేమైతే చాలా బాగా అనిపిస్తుంది. అనుకున్న విధంగా కన్నా కూడా ఇంకా చాలా బాగా వచ్చాయి. ఆ కారం తగులుతా ఉంటే ఆ వడలకి ఈ గరుగ్గా లోపల స్మూత్ గా కారంగా అద్దరిపోయినాయి. అద్దరిపోయే టేస్ట్ చాలా బాగున్నాయి. నీకట్లా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నిజంగా నాకైతే భలే అనిపించాయి. కాబట్టి చికెన్ లేదని ఒకటే బాధ అంతే. చికెన్ లేదని బాధ, నాకైతే బాధ లేదు, నాకు కారమే సూపర్ గా ఉండింది. నాకు కూడా కారం నచ్చింది. కాకపోతే అజ్జీ కోసం ఇంకొకసారి ఎప్పుడన్నా ఇది దొరికితే మనం చికెన్ తో వాడికి పాపం చేద్దాం. ఎందుకంటే వాడు బాధ మనం తట్టుకోలేము. కాబట్టి ఎండలు మాత్రం చంపేస్తున్నాయి ఫ్రెండ్స్. ఎండలు కాదు, ఇంక ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. జాగ్రత్తగా ఉండండి అందరూ, చాలా నీడలో ఉండండి. మజ్జిగ తాగండి. నేను కూడా మజ్జిగ 50 రూపాయలు కొనుక్కోవడం అంటే మా ఊర్లో బొగ్గుల పొయ్యి మీదే పాలతో కాసి మజ్జిగ తయారు చేస్తారు. ఆ కలర్ కూడా రోజ్ కలర్ లో ఉంటాయి, లైట్ రోజ్ కలర్ లో ఉంటాయి. చాలా బాగుంటాయి చూసేదానికి. బొగ్గుల పొయ్యి మీద కాసి 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 బాగా పాతకాలంలో చేసినట్టు చేస్తారు. అవి కొనుక్కొని తాగుతాను దారిలో వచ్చినప్పుడు. సూపర్ ఉన్నాయి. కూల్ డ్రింక్స్ కంటే అయ్యే బెస్ట్. మజ్జిగలు ఇలాగ టెంకాయ నీళ్ళు ఇయ్యే తాగడం అదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలిసి బాయ్ బాయ్. బాయ్ బాయ్.